హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో బ్యాంక్ నిఫ్టీ గురించి గురించి తెలుసుకునే ముందు సేబీ యొక్క గైడ్లైన్స్ అయితే చదవాలనుకుంటున్నాను. నేను సేబీ యొక్క అడ్వైజర్ని కాదు ఫ్రెండ్స్. నేను ఏ విధమైన ఆప్షన్స్ కానీ స్టాక్స్ కానీ ఫ్యూచర్ కానీ బై కానీ సేల్ చేయమని చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను. నా వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి మాత్రమే నేను ఈ వీడియోను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చి 45,442 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీకి నేను ఆల్రెడీ మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను, ఒక అప్సైడ్ మొమెంటం వెళ్ళాలి. మొన్న ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది, నా లెవెల్స్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ టార్గెట్ 45,600 కూడా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈరోజు ఫస్ట్ టార్గెట్ అయితే నేను ప్రాఫిట్ బుక్ చేశాను. తర్వాత నా లెవెల్ 45,800, 46,000 కూడా. సెకండ్ టార్గెట్ అయితే 45,800, థర్డ్ టార్గెట్ అయితే 46,000 దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ 40 ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి సపోర్ట్లు ఈ ఎల్లో కలర్ ఉంది ఫ్రెండ్స్, కర్సర్ పెడతాం చూడండి. ఈ ఎల్లో కలర్ నుంచి మార్కెట్ ఒక రాంగ్ సెల్లింగ్ వెళ్ళింది. దీనికి మాత్రం కంపల్సరీగా 60% మార్కెట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చాలా మట్టుకు అయితే నాకు తెలుసుండి 45% అయితే అడ్జస్ట్మెంట్, 45 నుంచి 48% అయితే అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంకో కొద్ది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మార్కెట్. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత నుంచి అక్కడ మనకి వీక్ వాల్యూమ్ అయితే క్రియేట్ అవ్వాలి అప్సైడ్ మూమెంటం నుంచి. ఎప్పుడైతే అప్సైడ్ మూమెంటం నుంచి వీక్ వాల్యూమ్ ఎప్పుడైతే మనకి జనరేట్ అయ్యిందో అక్కడి నుంచి సెల్లర్స్ మళ్ళీ అకామిడేషన్ చేసుకుని, అంటే మనకి వీక్ వాల్యూమ్ అంటే మనకి సెల్లింగ్ సైడ్ స్ట్రాంగ్ వాల్యూమ్ను, అప్ సైడ్ వీక్ వాల్యూమ్ అనమాట. ఆ లెక్కలో మనం మాట్లాడుకుంటే సో మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నమాట. అప్సైడ్ మూమెంట్లో ఎప్పుడైతే వీక్ వాల్యూమ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, మన 46,000 దగ్గర నుంచి క్రియేట్ అయిందో, అక్కడి నుంచి మాత్రం సెలర్స్ మళ్ళీ అకామిడేషన్ చేసుకుని మార్కెట్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ తీసుకుని వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అది కూడా ఇప్పుడు వచ్చిన వాల్యూమ్ ప్రకారం, ఈ రోజు వచ్చిన వాల్యూమ్, నిన్న వచ్చిన వాల్యూమ్, మొన్న వచ్చిన వాల్యూమ్ ప్రకారం కంపారిజన్ చేసుకుంటే కనుక ఓకేనా. సో అదేవిధంగా లేకపోతే ఒకవేళ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, మార్కెట్లో అన్ని విధాలుగా జరిగే అవకాశం మార్కెట్లో మాత్రమే ఉంది. సో అందువల్ల మార్కెట్లో ఒకవేళ 46,000 ఒక హై వాల్యూమ్తో బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ బయర్స్ చేస్తూ వెళ్తుంది, లేని పక్షంలో సెలర్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రెండు విధాలుగా మనం ఆలోచించుకోవాలి. వన్ సైడ్ వెళ్తే మూమెంటంలో ఎప్పుడు మనం వెళ్ళకూడదు. వన్ సైడ్ మూమెంటం అనుకుని మనం వెళ్తే మాత్రం డెఫినెట్గా మనం చేతులు కాలితే మన లాస్ట్లో మనకి ప్రాఫిట్లో బుక్ చెప్పారు, లాస్ట్లో మనం బుక్ చేయాల్సి వస్తుంది ప్రాఫిట్ కాకుండా, ఓకేనా. సో అయితే నిన్న నేను ప్రీవియస్ డే వీడియోస్లో ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది మీకు ఆల్రెడీ. ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఒకసారి చూద్దాం. చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ లెవెల్ చేసుకుంటూ మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అదే ఇక్కడైతే హోల్డ్ అయితే జరగడం జరిగింది కూడా మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా రెసిస్టెన్స్ జోన్ మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ని క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసి డౌన్ ట్రేడ్ అయితే అవడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అంటే మరి దారుణం కాదు, ఫ్లాట్గా అనుకోవచ్చు. గ్యాప్ అప్ అంటే మినిమం 150-200 పాయింట్ల పైన మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొద్దిగా గ్యాప్ అప్ అని అనుకుంటాం, కానీ దగ్గర కాబట్టి ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగిందనమాట. సో ఎప్పుడైతే ఫ్లాట్గా కొద్దిగా అప్సైడ్ మూమెంట్ అంటే కొద్ది ఫ్లాట్గా ఓపెన్ అయిందో, ఎప్పుడైతే సపోర్ట్ చేసుకుంటుందో నేను కొద్ది గొప్ప కాల్ ఆప్షన్ అయితే బై చేయడం జరిగింది. సో అక్కడ నుంచి కొద్దిగా స్వింగ్ ట్రేడింగ్ అయితే తర్వాత చేసుకున్న తర్వాత వేరే విషయం అనుకోండి. సో ముందు మనం లెవెల్స్ అయితే చూసుకుందాం. సో అయితే మనం ఆల్రెడీ ముందుగా చెప్తున్న విధంగానే మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది. అది కూడా వాలటైలిటీతో వెళ్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాలటైలిటీతో మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఇది మీకు కొత్త వాళ్ళు చాలామంది ఏంటంటే చూస్తే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా ఇంటర్డే బేసిక్లలో చూస్తే మాత్రం వాళ్ళు వెళ్తుందో కూడా అనుకోరనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుందని కూడా ఇంటర్డే బేసిక్లో ఊహించుకోగలుగుతారన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ రెసిస్టెన్స్ జోన్ 45,600 దగ్గర వెళ్ళే పాసిబిలిటీ ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే 45,600 మన ఫస్ట్ టార్గెట్ కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఎగ్జాక్ట్గా మన 45,600 ఎగ్జాక్ట్గా మనకి మార్కెట్ సో క్లోజ్ అవడం జరిగిందన్నమాట, టార్గెట్ హిట్ అయిందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకు వచ్చి 45,800, థర్డ్ టార్గెట్ 46,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ 3 టార్గెట్లు కూడా నాకు తెలియదు, ఈ ఒక టార్గెట్ ఇవ్వరు అయిపోయింది కాబట్టి రేపు ఎల్లుండిలో మాత్రం 2 టార్గెట్లు వచ్చే పాసిబిలిటీ ఉంది. రేపు వచ్చేయచ్చు మార్కెట్. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఎంతవరకు గ్యాప్ అప్ ఓపెన్ చూసుకుని తర్వాత కాలు కానీ పై కానీ చూసుకుని, ఒకవేళ 46,000 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా నేనైతే సెల్లే చేస్తాను, ఇంకే మరుక్షణం ఆలోచించనమాట. ఒకవేళ మార్కెట్
45,800 దగ్గర నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను అక్కడి నుంచి కూడా సెల్ చేసుకుని 20 రూపీస్ 30 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ మార్కెట్ అవకాశం ఇస్తే మళ్ళీ కాల్ ఆప్షన్ వైపుకు మొగ్గు చూపుతాను అనమాట. లేదంటే మాత్రం అక్కడి నుంచి వచ్చిన వాల్యూమ్ బట్టి మార్కెట్ ఎటువైపు మూవ్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ అవుతుందో డౌన్ సైడ్ మూవ్మెంట్ అవుతుందో నిర్ణయించుకుని అప్పుడు కాల్ కానీ బై కానీ చేసుకుంటాను అనమాట. సో ఈ రకంగా అదేవిధంగా మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మన లెవెల్ 45,600 లెవెల్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేయ రెసిస్టెంట్ లెవెల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి. ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్న వాళ్ళు నేను బై చేసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి లెవెల్ సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ 44,700 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్ సపోర్ట్ చేసుకుంటుంది మార్కెట్. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సపోర్ట్ చేసుకుని ఈ లెవెల్ దగ్గరికి వస్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర రాదు. ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ కాల్ ఆప్షన్ అయితే బై చేయడానికి ట్రై చేస్తాను. ఎందువల్ల కాల్ ఆప్షన్ బై చేస్తానంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి, సో అడ్జస్ట్మెంట్ ప్రక్రియలో మార్కెట్ వెళ్ళాలి కాబట్టి నేను కాల్ ఆప్షన్కి అయితే ప్రజెంట్ అయితే ఇంట్రాడే బేసిక్లో అయితే మొగ్గు చూపుతాను అనమాట. సో ఇందాక చెప్పిన విధంగా 46,000 దగ్గర నుంచి ఒకవేళ అక్కడి నుంచి వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్కి ఎటువైపు వెళ్తుందో లేదా ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ అవుతుందో చూసుకుంటాను అనమాట. సో ఇదైతే సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ మన క్లోజింగ్ ప్రైస్ 20,744 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నిఫ్టీ. సో నేను నిఫ్టీ ఆల్రెడీ మీకు గతంలో కూడా చెప్పడం జరిగింది. నిఫ్టీ ఒక అప్సైడ్ మూమెంట్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అదేవిధంగా మార్కెట్ నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ బాగా స్ట్రాంగ్గా ఉందన్నమాట బ్యాంక్ నిఫ్టీతో కంపేరింగ్ చేసుకుంటే. సో మళ్ళీ మార్కెట్ నిఫ్టీ 22,000 మార్కుని టచ్ అవ్వడానికి రెడీ అవుతుందన్నమాట. ఇంట్రాడే బేసిక్లో చెప్తుంది 22,000 మార్కుని రెడీ అవుతుంది. కానీ మార్కెట్ ఇక్కడ నుంచి మనకు రాంగ్ బయింగ్ వెళ్ళింది. మన కింద నుంచి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ చూస్తే మాత్రం ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. అంటే మార్కెట్ ముందుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుందా లేదంటే 22,000 వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనేది మాత్రం ఇంపార్టెంట్ అనమాట. రేపు కానీ ఎల్లుండి కానీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మార్కెట్ ఒకవేళ వాలటైలిటీతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మార్కెట్ రెండో రోజు కానీ ఒక బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. అది డౌన్ సైడ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా. ఓకేనా. అలా కానీ పక్షంలో డౌన్ సైడ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోకుండా మార్కెట్ ముందుగానే అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోయి 21,800 నుంచి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 21,800 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ నిఫ్టీ. సో ఓపెన్ అయిన తర్వాత మనం డిసైడ్ అవుతుంది. తర్వాత మన టార్గెట్ 21,900 22,000 రూమ్ టార్గెట్ ఇంటర్డే బేసిక్లో రూమ్ టార్గెట్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఈ 22,000 మార్క్ దగ్గర నుంచి మార్కెట్ అక్కడి నుంచి వచ్చిన వాల్యూమ్ బట్టి నేను డిసైడ్ అవుతాను మార్కెట్ ఏ విధంగా అప్ సైడ్ మూమెంట్ వెళ్తుందా లేదంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుందా. ఎందుకంటే మార్కెట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని చెప్పాను కాబట్టి ముందుగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒక స్ట్రాంగ్ పునాది వేసుకున్నట్టే మార్కెట్. ఒకవేళ ముందుగా అడ్జస్ట్మెంట్ చేసుకోలేదు అప్ సైడ్ మూమెంట్ వెళ్ళిపోయింది అక్కడ నుంచి మాత్రం సెల్లింగ్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ రకంగా ఇప్పుడు మార్కెట్ రేపు మార్నింగ్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది 20,800 దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. 28,000 స్ట్రగుల్ చేయాలి. సో 28,000 దగ్గర వచ్చిన వాల్యూమ్ బట్టి డిసైడ్ అవుతున్నాను. నేను నిఫ్టీ మాత్రం కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మార్కెట్ 22,000 మార్క్ కూడా వెళ్ళే పాసిబిలిటీ ఉంది కాబట్టి సో దాని గురించి నేను డిసైడ్ అవుతాను. ఆల్రెడీ ఇక్కడ నేను ఒక డబ్ల్యూ ప్యాటర్న్ గతంలో మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే అప్పటికి ఇది ఇక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చింది. ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అని కూడా చెప్పడం జరిగింది. సో డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే అవ్వాలి. సో ఈ లెవెల్ దగ్గర ఆల్రెడీ కాల్తో నా వీడియో కాల్తో ఒకసారి చూడండి. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మనకి మార్కెట్. సో ఓకేనా. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 22,000 పైనే వెళ్ళే పాసిబిలిటీ ఉంది. అప్పుడు మన టార్గెట్ అయితే ఈ బ్లూ లైన్ ఏదైతే ఉంది ఈ బ్లూ లైన్ ఉంది కదా 22,300 వరకు అయితే నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ రావాలి నాకు, విత్ వాల్యూమ్ ప్రకారం కన్ఫర్మేషన్ రావాలా. విత్తునే వస్తే మాత్రం నేను టార్గెట్ అయితే వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. నాకు కన్ఫర్మేషన్ వస్తే తర్వాత చెప్తాను మీకు మార్కెట్. సో ప్రజెంట్ అయితే 22,000 దగ్గర అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం ఇంకా 300 పాయింట్లు అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆల్ టైమ్ హైని మార్కెట్ టచ్ అవడానికి బ్యాంక్ నిఫ్టీ రెడీ అవుతుంది. ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా ఆల్ టైమ్ హైని నిఫ్టీ మళ్ళీ టచ్ అవడానికి 100% టచ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అనమాట. 100% అయితే ఇవి లేదు నా దృష్టిలో, 100% మీ దృష్టిలో అయితే కాదు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోగలరు. డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ అయిన తర్వాతే నేను చెప్తాను అనమాట. అంతకుముందు అప్పటి వరకు నాకు టార్గెట్ 21,900 22,000 అనమాట. సో ఓకేనా. సో ఈ రకంగా అయితే మనం
నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే సపోర్ట్ లెవెల్ అయితే ఆల్రెడీ మనకి 21,500 దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. రెసిస్టెంట్ జోన్ అయితే మనకి ఈ లెవెల్ తీయాలి, రేపు మా గ్యాప్ అప్తో తీసేస్తుంది. తర్వాత 21,900 రెసిస్టెంట్ జోన్, తర్వాత 22,000 రెసిస్టెంట్ జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ అయితే ఉన్నది మాత్రం కింద సపోర్ట్ లెవెల్ అయితే ఉంది. ఓకేనా. సో ఈ రకంగా అయితే నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్తగా ట్రేడ్ చేసిన అసిస్టెంట్ ఫ్రెండ్స్. సో నా వీడియో వాచ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.